హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి డే వ్లాగ్ అనమాట. నేను విరాజ్ అండ్ శశి ముగ్గురం సిటీకి వచ్చాం నిన్న. ఈరోజు శశికి ఆఫీస్ ఉంది, సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్. ఇప్పుడు నా ఇట్స్ 7, సో 8కి వెళ్తారంట. ఆలోపు బ్రేక్ఫాస్ట్ కర్రీ అంతా చేసేయాలి. ఫస్ట్ టైం నేను విరాజ్ డే అంతా ఉండడం అనమాట, మేము ఇద్దరమే. సో ఎలా గడవబోతుందో అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ నేను ఒక్కదాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో అవన్నీ చూపిస్తాను. వర్క్ లేదు కాబట్టి ఐ థింక్ ఐ క్యాన్ మేనేజ్ ఇట్ సక్సెస్ఫుల్లీ, బట్ లెట్స్ ఎలా గడుస్తుందో. సో ఇప్పుడైతే ఫస్ట్ క్విక్గా వంట చేసేద్దాం. లేచినవా? ఓన్ చేస్తాను లేచిన, వంట చేస్తాను లేచినవా? నిద్ర వచ్చి మీద బజ్జ వచ్చి కదా కొంచెం. విరాజ్ చూడు, నువ్వు నేనే ఉందామా ఇక రోజంతా? ఇద్దరమే ఉందామా? ఓ చేద్దాం, ఆకుదామా క్యూచి క్యూచి. సో ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట. రైస్ అయిపోయింది, పెసరపప్పు చేస్తున్నాను. పచ్చికాయలు వేసి చేస్తే బాగుంటుంది పెసరపప్పు, నాకు ఇష్టం అలా పచ్చిమిరపకాయలతో. సో అది. అండ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా అనమాట. సో ఇక్కడ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. అండ్ శశి బ్యాగ్ చదువుకుంటున్నారు అనమాట. దెన్ హీ లెఫ్ట్ 8 ఆ టైంకి. ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో శశి అయితే ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నో ఇట్స్ మీ అండ్ విరాజ్ అనమాట. వీరు పడుకుంటే నిన్న తెచ్చుకున్న లగేజ్ అంతా సర్దుకోవాలి. అండ్ అలాగే కబోర్డ్స్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. సో దట్స్ ద టాస్క్ ఐ హ్యావ్ ఫర్ టుడే. విరాజ్ పచ్చినాక అప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేసుకుందాం. విరాజ్ బాబు, ఐ లవ్ యూ. విరాజ్ పడుకున్నాడు. వాషింగ్ మిషన్ ఆన్ చేసా, అవైతే అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వెళ్ళి ఎండేయాలి. వాడు లేసేలోపు ఆ పని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఉయ్యాల అనమాట, 2 in 1 స్వింగ్ లాగా ఉంటుంది. అలాగే మనము ఫుడ్ పెట్టడానికి చైర్లా కూడా ఉంటుంది అనమాట. అది ఈశాన్కి 7 months అప్పుడు తీసుకున్నాం, కానీ వాడు ఎక్కువ అలవాటు కాలేదు దానికి. ఎక్కువసేపు పడుకోలేదు అండ్ కూర్చొని ఫుడ్ కూడా తినలేదనమాట. సో వాడికి ఎక్కువ కాదు అసలు యూజ్ చేయలేదనే చెప్పాలి. ఒక 2-3 సార్లు పడుకొని ఉంటాడు అంతే. ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తే అందులో అసలు కూర్చోలేదు, భయపడ్డాడు అనమాట. వాడికి 7 months అప్పుడు తీసుకున్నాము, ఇంకా యూజ్ చేయలేదు. పైన కబోర్డ్లో పెట్టేశాము. ఇంకా వీడికి ఇప్పుడు యూజ్ చేయాలని చెప్పేసి తీసాము. ఇది వాష్ చేయాలి. ఇప్పుడు వాడు లేచేలోపు ఆ బట్టలు ఎండేసి ఇది వాష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి 2 కంప్లీట్ అయిపోతే మళ్ళీ వాడు లేస్తాడు. వాడితో ఆడుకొని మళ్ళీ పడుకున్నప్పుడు ఇంకేదైనా చూసుకోవాలన్నమాట పని. ఐ మీన్ వాడు పడుకున్నప్పుడు మళ్ళీ బట్టలు సర్దుకోవడం కానీ అట్లా వేరే టాస్క్ ఉంది, అది చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇది చేయబోతున్నాను. నాన్న ఏం చేస్తున్నావు? నాన్న ఏం చేస్తున్నావు? నాన్న ఓ నాన్న, నోట్లోకి వస్తలేదా? అది వస్తుందా మరి? అంత పెద్దది నీ నోట్లో పడుతుందా? సో ఆ రోజంతా బాగానే మేనేజ్ చేశాను. వాడు పడుకున్నప్పుడల్లా కొన్ని పనులు చేసేసుకున్నాను అనమాట. వాడు మెలుకున్నప్పుడు ఇలా అవన్నీ పక్కన పెట్టుకొని ఏదైనా చేసుకోవడం, లేకపోతే వాటితో ఆడుకోవడం అలా చేశాను. అండ్ ఇది వచ్చేసి 3 ఆ టైంకి అనమాట. సో లంచ్ కూడా వాడు మెలుకొనే ఉండే. సో వాడిని పక్కన పడుకోబెట్టుకొని తిన్నాను. సతాయించలేదు పెద్దగా. వాడిని మాట్లాడిస్తుంటే ఆడుకున్నాడు. ఇంకా తినేసాను అనమాట. అండ్ ఇంకా తిన్న తర్వాత సరే ఇవి ఉన్నాయి కదా, క్రిస్పీ కార్న్ చేసుకుందాం అనుకున్నాం అనమాట. ముందు రోజు తెచ్చుకున్నాం స్వీట్ కార్న్. సో ఆ రోజు ఉడకబెట్టుకున్నాండి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎందుకు ఉడకబెట్టుకోవడం, కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అనేసి క్రిస్పీ కార్న్ కోసం ఇవన్నీ ఒల్స్ అయితే పెడుతున్నాను అనమాట. సో టైం ఉన్నప్పుడు చేసుకుంటే అయిపోతుంది కదా, వాడు కూడా ఆడుకుంటున్నారు కదా అన్నట్టుగా ఇంకా ఏదో ఒకటివన్నీ మాట్లాడిస్తూ ఈ వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ ఒక్కరిని పడుకోబెట్టి పక్కకి వెళ్తే ఏడుస్తాడు. బట్ ఇలా మనం పక్కన కూర్చొని ఏదో ఒక టాయ్ ఇస్తే
వాడు ఎంగేజ్ అవుతాడు, ఏడాడు. సో నెక్స్ట్ నేను పట్టు శారీస్ కలెక్షన్ చూద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కంచి పట్టు శారీస్ అండ్ ఫ్యాన్సీ కానివ్వండి, టసర్ కానివ్వండి, డిజైనర్ వేర్ ఇవన్నీ కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందేమో అని. అలాగే బ్లౌజెస్ కూడా, మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. రిఫరెన్స్గా మీకు కూడా ఉంటుంది కదా అన్నట్టుగా. అవి మిస్ అవ్వద్దంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫాస్ట్గా నేను సర్దేసుకుంటాను. ఈశాన్ 2 టైమ్స్ పడుకునేవాడు, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అనమాట. వాడికి ఒక టైమింగ్స్ అంటూ ఉండేవి. లైక్ లేచిన తర్వాత ఆడుకునేవాడు, ఇంకా ఉగ్గు తిన్నాక అరౌండ్ 10:30, 11 ఆ టైం ఒక 2 అవర్స్ పడుకునేవాడు. మళ్ళీ మధ్యలో లేచేవాడు, ఒక 2 అవర్స్ అలా ఆడుకొని మళ్ళీ 2:30 ఆర్ 2 ఆ టైంకి పడుకొని ఆల్మోస్ట్ 4:30, 5 వరకు పడుకునేవాడు. బట్ వీడు అలా కాదనమాట. వీడు ఇవన్నీ షార్ట్ నాప్సే. ఒక 4 టైమ్స్ పడుకుంటాడు ఇంచుమించు డేలో. కాకపోతే హాఫ్ అన్ అవర్ హార్డ్లీ, ఇంకా సైలెంట్గా ఉంటే 1 అవర్, అంతకు ఎక్కువ పడుకోడు. సో వాడితో టైమింగ్స్ బాగుండేవి ఇద్దరివి. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు కదా, సో వీటితో అలా లేదనమాట. అండ్ ఈ స్వింగ్ అయితే రెడీ అయిపోయింది అండ్ అన్నీ ఉతికి మళ్ళీ ఫిట్ చేసేసామన్నమాట. ఈశాన్ పడుకోపోయేవాడు కానీ వీడు పర్లేదు, కొద్దిసేపు అయినా ఉంది. సో లాస్ట్ బ్లాగ్ కనుక మీరు చూసుంటే మేము షాపింగ్కి వెళ్ళాం కదా, విరాజ్ బాబు అన్నప్రాసన కోసం అనేసి వెళ్ళామన్నమాట. అక్కడ నేను తీసుకున్న డ్రెస్సెస్ ఇప్పుడైతే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి విరాజ్ బాబుకి తీసుకున్నాను. బనియన్ క్లాత్ అంటారు కదా, అది చాలా బాగుంటుంది. క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది వాళ్ళకి వేస్తే. సో ఇదొకటి విరాజ్కి తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇది నైట్ వేర్, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఫుల్ పాయింట్. సో రైనీ సీజన్ కాబట్టి ఇట్లాంటివి వేస్తే కొంచెం మస్కిటోస్ కూడా కుట్టకుండా ఉంటాయి కదా, ఇది ఒకటి తీసుకున్నాము. ఇది కూడా క్లాత్ చాలా స్మూత్గా ఉంది అండ్ పిల్లలకి ఇట్లాంటి క్లాత్ అయితేనే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అన్నప్రాసన రోజుకి ఒక డ్రెస్ తీసుకున్నాను, ధోతి మోడల్లో తీసుకున్నాను. అదైతే ఇప్పుడు చూపించట్లేదు, అన్నప్రాసన వ్లాగ్లో చూసేయండి. అండ్ ఈశాన్కి కూడా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక షర్ట్, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈశాన్ కూడా ఇట్లాంటి స్టైల్ ఎప్పుడూ వేయలేదు ఇప్పటి వరకు. బాగుంది. ఇది చూడండి, చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చి చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా అనిపించింది నాకు. ఈ షర్ట్ ఒకటి 750 పడింది, బట్ వర్త్ ఇట్ అనిపించింది. సో ఇది ఒక షర్ట్ తీసుకున్నాను అండ్ అదే నెక్కర్ వచ్చేసి పైన టీ షర్ట్ వచ్చింది. సో ఈ రెండు అయితే ఈశాన్ కోసం తీసుకున్నాను. ఇవి మేము షాప్ చేసినాం అనమాట. డాల్స్ అండ్ డాన్లో తీసుకుంటాను. అక్కడ పిల్లల కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. గర్ల్స్ ఫ్రాక్స్ ఉంటాయి, ఎంత క్యూట్గా ఉంటాయి అసలు. నేను మొన్న వెళ్ళినప్పుడు ఒక 1 year బేబీ ఫ్రాక్ చూసాను, వైట్, బర్త్డేకి వేస్తే సెట్ అనమాట. ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది. అండ్ ప్రైసెస్ కూడా నాకు రీజనబుల్గానే అనిపిస్తాయి. మరి హై ఎండ్, మరీ ఎక్కువ ప్రైస్ పెట్టినట్టు అనిపించదు అనమాట. ఆ క్లాత్కి, ఆ క్వాలిటీకి రీజనబుల్గానే ఉంటాయి, అది నా ఫీలింగ్. మీరు ఎప్పుడైనా కావాలంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. డాల్స్ అండ్ డాన్, మాంజీరా మెజెస్టిక్ మాల్ అనుకుంటా, అక్కడ ఉంటుంది. సో ఇవి నేను తీసుకొచ్చిన డ్రెస్సెస్.